నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, అలాగే ప్రెస్ వాళ్ళకి మరియు నెక్స్ట్ విజయనగరం పట్టణంలోని 30వ డివిజన్ ధర్మపురిలోని అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన వారు ఆయన హత్య కేసుల నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పట్నా బీసీ సెల్ అధ్యక్షుడు శంకర్రావు మరియు కార్యదర్శి పాసా అప్పలనాయుడు, కోదండరాం తదితరులు పాల్గొన్నారు. అయినటువంటి శ్రీ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి సూచనలతో విజయనగరం నియోజకవర్గంలో ఈరోజు జూన్ 16/6/2026 తారీఖున మనం అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాలుడి 2023వ సంవత్సరంలో వైకాపా ప్రభుత్వంలో ఉన్న వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ యొక్క అక్క అయినటువంటి వైష్ణవిని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం, పార్టీ ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ గొడ్లపాటి చేసిన కార్యక్రమాల్లో ఇదొకటే కాదు, చాలా వరకు జరిగాయి. కొన్ని వేల బీసీ నాయకులు బలికొన్నారు. ఒక ఉదాహరణకి మాత్రం ఈ కార్యక్రమం, అలాగే వాళ్ళ చిన్నాన్నని కూడా అక్రమంగా చంపి గొడ్లపోటుతో చంపిన తర్వాత గుండుపోటు అని చెప్పేసి వాళ్ళ సాక్షి పేపర్లో ఇచ్చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన కూడా మనందరం చూసాం, మీ అందరికీ తెలుసు. అయితే ఈ అన్ని విషయాలు ప్రజలకు తెలియాలి. మీ ద్వారా విజయనగరం